మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, మహత్తరమైన పండుగలలో ఒకటి. నవరాత్రి అనే పదం నవ అంటే 9, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. అంటే 9 రాత్రుల పాటు దైవాన్ని ఆరాధించటమే ఈ పండుగ. ప్రతి రాత్రికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత, శక్తి, భక్తితత్వం దాగి ఉంటుంది. నవరాత్రి వెనుక ఉన్న ప్రధాన కారణాలు: శక్తి ఆరాధన. ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తి మూలం దేవి అని భావిస్తారు. ఆ శక్తి రూపమే దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. నవరాత్రి పండుగలో ఈ 3 దేవతల శక్తులను విడివిడిగా ఆరాధిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని అజ్ఞానం, దుష్టశక్తులను తొలగించే శక్తి పూజిస్తారు. తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిని సంపద, శాంతి, ఆనందం ఇచ్చే శక్తి ఆరాధిస్తారు. చివరి 3 రోజులు సరస్వతీదేవిని జ్ఞానం, విద్య, కళలు ప్రసాదించే శక్తి పూజిస్తారు. మహిషాసురుని వధ. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలని, మనుషులని బాధించాడు. బ్రహ్మదేవుని వరప్రసాదం వల్ల అతడిని ఎవరూ చంపలేకపోయారు. అప్పుడు దేవతలందరి శక్తుల సమాహారంగా అంబాదేవి, దుర్గాదేవి అవతరించింది. ఆమె 9 రాత్రుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి, దశమి రోజున అతడిని సంహరించింది. అందుకే విజయదశమి అని పిలుస్తారు. శ్రీరాముని విజయం. రామాయణంలో రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు 9 రోజులు దుర్గాదేవిని ఆరాధించాడు. ఆ తరువాత దశమి రోజున రావణుని సంహరించాడు. అందువల్ల ఈ రోజు అధర్మంపై ధర్మానికి గెలుపు అని భావిస్తారు. ఋతుమార్పు, సీజనల్ సిగ్నిఫికెన్స్. నవరాత్రి సాధారణంగా శరదృతువు ప్రారంభంలో వస్తుంది. ఇది వర్షాకాలం ముగిసి, కొత్త ఋతువు మొదలయ్యే సమయం. ఈ సమయంలో ఆరోగ్యానికి, శక్తికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉపవాసం, భక్తి, ధ్యానం శరీరం, మనసు శుద్ధి చేస్తాయి. నవరాత్రి ఆధ్యాత్మికత. నవరాత్రి అనేది మనలోని దుష్ప్రవర్తనలతో చేసే యుద్ధం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం లాంటి 6 శత్రువులను జయించడం కోసం ఈ పండుగను ఆరాధనగా భావిస్తారు. ప్రతిరోజు ఒక శక్తిరూపాన్ని పూజించడం ద్వారా భక్తులు తమ మనసులోని బలహీనతలను తొలగించుకుంటారు. నవరాత్రి వేడుకల విధానం. కొంతమంది ఇళ్లలో గొల్లు, బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దేవాలయాల్లో శక్తిదేవిని శోభాయాత్రలతో, అలంకారాలతో ఆరాధిస్తారు. భక్తులు ఉపవాసం, జపం, పఠనం చేసి దేవిని స్మరిస్తారు. దసరా రోజున ఆయుధపూజ, వాహనపూజ చేస్తారు. సారాంశం: నవరాత్రి అనేది కేవలం ఒక పండుగ కాదు. ఇది దేవి శక్తిని స్మరించుకునే సమయం, మనలోని అజ్ఞానాన్ని జయించే ఆధ్యాత్మిక సాధన, ధర్మానికి ఇచ్చే గౌరవం. 9 రోజుల భక్తి చివరగా వచ్చే విజయదశమి మన జీవితంలో ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది అనే సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి నవరాత్రి పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మానవ జీవితంలో శక్తి, ధర్మం, జ్ఞానం, విజయాల సమన్వయాన్ని గుర్తించడం. మీకు కావాలా నేను ప్రతి నవరాత్రి రోజుకి ఏ దేవిని పూజిస్తారో, ఆమెకు సంబంధించిన తత్వాన్ని కూడా విడివిడిగా వివరించమని.